పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇక హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ అనేవి ముగిసిన తర్వాత మరికొద్ది రోజులకే ఇక ఖైరతాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రచారాలు అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేంద్ర పైన పార్టీ ఫిరాయింపు పైన కేసు నడుస్తున్న తరుణంలో ఒకవేళ కోర్టు తీర్పు ఇస్తే తర్వాత రాజకీయాల్లోకి రాలేనన్న భయంతో ఇటు దానం నాగేంద్ర రాజీనామా చేసే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్తున్న తరుణంలో ఒకవేళ ఈ యొక్క ఖైరతాబాద్ లో బై ఎలక్షన్స్ వస్తే అసలు ఇక్కడ ఎవరు గెలుస్తారు, ఇక్కడ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది కూడా ఉత్కంఠగా నెలకొంది. ఇప్పటికే ప్రజలందరూ కూడా ఈ యొక్క బై ఎలక్షన్ సంబంధించి వాళ్ళ దృష్టిలో ఈ యొక్క వార్త అనేది పడడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీల నుంచి కూడా సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. అంటే ఇటు అభ్యర్థుల్ని ఎవరిని నిలబెట్టాలి, ఎవరు నిలబెడితే నెక్స్ట్ ఈ యొక్క ఉప ఎన్నికలు ఒకవేళ వస్తే కనుక ఎవరు గెలుస్తారనే దానిపైన ఒక సర్వత్ర ఉత్కంఠ అయితే ఇప్పటికే నెలకొందనే చెప్పాలి. ఒక్కసారి ఖైరతాబాద్ కోసం ఒకసారి మాట్లాడుకుంటే ఇప్పుడు ఏదైతే దానం నాగేంద్ర ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ చేసిన పనులే కావచ్చు, అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనుల్ని ఇవన్నిటినీ కూడా ఇటు లోకల్ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అవి చూసే రేపు ఒకవేళ ఉప ఎన్నికలు జరిగితే ఎవరికి ఓటేద్దామనే వైపు కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ అంత పెద్దగా పోటీ అంటే ఒకవేళ మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే కనుక ఏ పార్టీ నుంచి ఇటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, ఇటు కాంగ్రెస్ నుంచి కూడా బలమైన అభ్యర్థిగా ఎవరైనా ఉన్నారా అని చూస్తే కనుక ఇటు ఎక్కువగా దానం నాగేంద్ర మాట మాత్రమే వినిపిస్తుంది ఈ ప్రాంతంలో. ఎందుకంటే ఆయనే గతంలో కూడా గెలిచారు. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చినా కానీ ఆయన కొంచెం స్ట్రాంగ్ అభ్యర్థిగా అయితే కనిపిస్తున్నారు. ఒకవేళ ఆయన రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ ఆయనకి ఇస్తుందా, లేకపోతే ఇక్కడ పీజేఆర్ నేమ్ ఎక్కువగా వినిపిస్తుంటుంది, ఆయన పేరు మీదే ఇదంతా కూడా మంచి అభివృద్ధి చెందింది కాబట్టి ఒకవేళ విజయరెడ్డికి ఇవ్వాలనే దానిపైన అయితే కాంగ్రెస్ ఆలోచిస్తుందనే చెప్పాలి. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే కనుక మొన్నే గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు, లేకపోతే ఇటు తలసాని కొడుకుకైనా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పాలి. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీలో అయితే ఇంకా క్లియర్ కట్గా చింతల రామచంద్రరెడ్డికి ఇస్తామన్న మాటలు అయితే ఎక్కువ వినిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వేరే పర్సనే బీజేపీ నుంచి పోటీ చేయడానికి అయితే లేరు. అంటే పోటీ చేయడానికి వచ్చినా కానీ అంత పేరు గాంచిన వాళ్ళు లేరు. ఒకవేళ బీజేపీ నుంచి పోటీ చేయాలనుకుంటే అని చూస్తే కనుక బీజేపీ నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి కూడా క్లియర్గా ఉన్నా కానీ ఇటు బీఆర్ఎస్లో అసలు ఎవరిని నిలబెడతారు, ఎవరిని నిలబెడితే ఎలాంటి అభ్యర్థిని స్ట్రాంగ్ అభ్యర్థిని నిలబెడితే రేపు కాంగ్రెస్కి ధీటుగా ఇక్కడ వర్క్ చేయగలదు. అంటే ఎలాగో జూబ్లీహిల్స్లో ఓటమి చూసింది కాబట్టి రేపు ఈ యొక్క ఖైరతాబాద్లో కనుక ఉప ఎన్నికలు వస్తే చాలా గట్టిగానే పోటీ చేసి ఇక్కడ మంచి స్ట్రాంగ్ అభ్యర్థిని నిలబెట్టి ఖైరతాబాద్లో మళ్ళీ గెలవాలని చెప్పేసి బీఆర్ఎస్ అయితే చాలా గట్టిగా ప్రయత్నం చేస్తుంది. అయితే ఇకపోతే ఈ యొక్క ఖైరతాబాద్లో అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఈ ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న కాంగ్రెస్ ఎలా వర్క్ చేసింది అనే విషయాలన్నీ కూడా ఇక్కడ పబ్లిక్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తం ఈ ప్రాంతాన్ని మీరు ఎప్పటి నుంచో చూస్తూ వస్తున్నారు కాబట్టి దానం నాగేంద్ర గారు ఎలా వర్క్ చేశారు ఇప్పటి వరకు కూడా, రేపు ఉప ఎన్నికల్లో ఆయనకి ఏ విధంగా ఉండబోతున్నారు? దానం నాగేందర్ బి వర్క్ చేశాడు, చింతల రామచంద్రరెడ్డి ఉన్నప్పుడు ఆయన బి వర్క్ చేశాడు మేడం. ఇప్పుడు ఎవరు నిలబడతారని ఇప్పుడు రిజైన్ అయితే చేస్తా అంటున్నారు దానం నాగేందర్ గారు. చేస్తారు కదమ్మా. ఇప్పుడు పార్టీ మారి కంపల్సరీ చేయాలంట, వెయిట్ పడుతున్నది, చేస్తాను అంటున్నారు. మళ్ళీ ఎలక్షన్లో నిలబడని అని టాక్ వస్తుంది, తెలియదు ఇంకా. నిలబడితే మాత్రం మళ్ళీ చూస్తాము. ఇక్కడ బీజేపీలో ఎవరు నిలబడతారు వాళ్ళకి, ఎవరికంటే వాళ్ళు నిలబడినప్పుడు మేము చేస్తాం మేడం. ఖైరతాబాద్ లో అంటే పార్టీ పరంగా కాకుండా స్ట్రాంగ్ అభ్యర్థి అంటే ఎవరు ఉన్నారు? స్ట్రాంగ్ అంటే దానం నాగేందర్ ఉన్నాడు రీడిల్లో, తర్వాత చింత రామచంద్రరెడ్డి ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి ఇంకా ఎవరు ఇంకా కన్ఫర్మ్ కాలేదు మేడం. గట్టి ప్రయత్నంగా చేస్తే బలమైన నాయకుడు లేడు దాంట్లో. ఈ పీజేఆర్ బిడ్డల విషయానికి వస్తే అంటే ఒకవేళ విజయరెడ్డి గారే కావచ్చు, వాళ్ళ తమ్ముడే కావచ్చు, వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది విశ్వవర్ధన్ రెడ్డి గారికి స్పందన ఏ విధంగా ఉంటుంది ప్రజల్లో? మేడం వాళ్ళు అంటే విజయరెడ్డి మాకు చాలా వర్క్ చేశారు మేడం. ఏ నైట్ అయినా పిలిస్తే విజయరెడ్డి వస్తున్నారు ఈ మధ్య మాత్రం. అప్పుడు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు వచ్చారు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు వస్తున్నారు. ఆయన నిలబడినా మేము వర్క్ చేయడానికే మేము చేస్తాం మేడం. ఇస్తారమ్మా, ఎందుకంటే వాళ్ళ సానుభూతి వాళ్ళ తండ్రిది ఇవ్వాలని అనుకుంటారు. మళ్ళీ నాగేందర్కి ఇస్తారో తెలియదు, విజయరెడ్డికి ఇస్తారో తెలియదు. ఒకవేళ కాంగ్రెస్ మళ్ళీ దానం నాగేంద్ర గారికి ఇచ్చి బీఆర్ఎస్ ఏమైనా విజయరెడ్డిని బీఆర్ఎస్ లోకి దింపితే
అటు సీట్ ఇస్తే ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? అప్పుడు తెలుస్తుందమ్మా ఎవరంటే ఇంకా చెప్పలేము అది. ఇద్దరు ఎమ్మెల్యే ఉన్నారు, కార్పొరేటర్ ఉన్నారు, ఇద్దరికి మంచి పేరు ఉంది. ఇద్దరిలో మళ్ళీ ఎవరు విన్ అయితే తెలియదు. ఇంకా పబ్లిక్ ఇంకా సగం విష్ణువర్ధన్ రెడ్డి విష్ణువర్ధన్ లేదమ్మా ఇక్కడ. లేదు లేదు, ఏ పార్టీలో నిలబడినా కానీ విష్ణువర్ధన్ లేదు. ఉంటే విజయారెడ్డి, నాగేంద్ర. దానం నాగేంద్ర అంతే. మరి ఇక బీజేపీ చింతల రామచంద్రరెడ్డి ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు బాగానే వర్క్ చేశాడమ్మా. ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉందంటారు కాంగ్రెస్ వచ్చిన తర్వాత? ఇక్కడ పరిస్థితి కాంగ్రెస్ వచ్చిన తర్వాత అంటే చూస్తున్నారు కమ్మా, ఇంకా రోడ్లు గిడ్లు అంతా ఇబ్బందిగానే ఉంది మేడం. ఇప్పుడు కొత్త రోడ్లు వేస్తున్నారు. ఇంకా విజయారెడ్డి అయితే కొంచెం పిలిస్తే వస్తున్నారు, వర్క్ అయితే నడుస్తుంది మేడం. 70. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు పథకాలు, సంక్షేమ పథకాలు ఏమైనా మంచిగా అందుతున్నాయి ఇక్కడ? సూపర్ సిక్స్ అన్నారు, ఇవన్నీ ఏం లేదమ్మా, మేమైతే అస్సలు దేనికి తీసుకోలేదమ్మా ఇప్పటికైతే. అది ఎక్కడ పోతున్నా తెలియదు కానీ అది మా దగ్గర రావేరావు అసలు. అసలు ఏమీ రావట్లేదు. ఈ ఫ్రీ బస్సులు వాడుకుంటున్నారు. ఫ్రీ బస్సులు అయితే లేడీస్ కా మేడం వెళ్తారు వాళ్ళంటే. మేమైతే బస్సులో కరెంట్ అయితే లేదమ్మా. అదే ఎవరికి ఇప్పుడు 500 గ్యాస్ రాలేదు అసలు ఎవరికి. మా చుట్టుపక్కల మా ఏరియాలో ఎవరికి రాలేదు. ఆయనకైతే రేషన్ కార్డు అయితే రాలేదు. సన్న బియ్యం అయితే వచ్చేసిందమ్మా, వచ్చేసింది. సన్న బియ్యం అయితే అప్పటి నుంచి ఉందమ్మా మాకు వైట్ కార్డు. కానీ రేషన్ అది ఫ్రీ కరెంట్ లేదు, గ్యాస్ 500 కన్నా అదైతే ఎక్కడ రాలేదమ్మా. ప్రభుత్వం వైపు నుంచి అయితే మీకు ఏం రాలేదంటున్నారు కానీ, అంటే దానం నాగేంద్ర గారు చేస్తారని చెప్పేసి ఆయన వైపు చూసే అవకాశం ఉంది ఒకవేళ కాంగ్రెస్ నుంచి అయితే. అవునమ్మా. టీఆర్ఎస్ ఉన్నప్పుడు చేశారా పని గవర్నమెంట్? అప్పుడు అందేవా మీకు? టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆయనకే సరిగా లేకుండమ్మా. ఆయనకే ఎవరు అసలు టీఆర్ఎస్లో ఎమ్మెల్యే గెలిచినా కానీ ఎవరు అసలు తిరిగి చూడలేదు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు. నాగేంద్ర తర్వాత అందుకే పార్టీ మారు. గెలిచినప్పుడు పార్టీలో అవునమ్మా. ఇంకా ఈ పార్టీలో ఇప్పుడు వేటు పడినందుకు రిజైన్ చేస్తా అంటున్నారు. మళ్ళీ రిజైన్ చేస్తే మళ్ళీ ఉంటాడో మళ్ళీ పార్టీలో చేస్తారో చేయరో తెలియదు. మరి నిలబడని అంటున్నారు. నాకు వేరే వాళ్ళ టాక్ వచ్చింది. నీకు వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు ఉంటున్నాను. నేను కార్ నడిపిస్తున్నా, కార్ డ్రైవర్ ఉన్నా. ఎలా ఉంది మరి ఇప్పుడు కార్ బిజినెస్? లాస్ట్ అంతా ఏం నడుస్తుంది. ఎందుకంటారు? ఫ్రీ బస్సుల వల్ల. ఫ్రీ బస్సులో అంతా ఉంది. అదొకటే రీజన్. బస్సులో అంటే ఆటో నడిపించినా ఏం లాభం లేదు. అంత ఫ్రీ బస్సు ఇచ్చింది కదమ్మా. ఇప్పుడు ఆటోలు నడుస్తలేవు, రాపిడ ఏమైనా నడుస్తలేవు. బాగుందా మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత? ఏం బాగాలేదమ్మా. అంటే మీకు ఒక్కరికైనా మిగతా అంతా కూడా నా మంచిగా చెప్తాను, వేరే గురించి చెప్తారు. నా మంచి అయితే బాగాలేదు, వేరే గురించి ఉద్దేశించి చెప్తాను నేను. నా మంచి బాగాలేదు. నా ఫస్ట్ తీరస్ నుంచి ఇల్లు వచ్చింది మా ఊర్లో. నా పాప నాకే నాది. మా ఊరు నుంచి నాకు డబ్బులు వచ్చి మా ఊరు నుంచి కేసీఆర్ ఇచ్చిండు. అట్లా అని చెప్పాను. మరి ఇక్కడ దానం నాగేంద్ర గారు ఈ 2 సంవత్సరాలు చూసారు కాబట్టి ఆయన ఎలా చేసేవారు పని? ఎమ్మెల్యే ఇక్కడ చుట్టూ ఏం చెప్పారు చేశారా? అసలు ఏమన్నా చేశారా? సిటీలో ఏం లేదమ్మా అంత నా వరకు. ఊళ్ళో అంటే మా టీఆర్ఎస్ నుంచి చేసినాం మేము. నేను ఊర్లో సర్పంచ్, ఊర్లో టీఆర్ఎస్ సర్పంచ్. ఇక్కడ ఉప ఎన్నికలు వస్తాయంటున్నారు, మరి వస్తే బాగుంటాయి అనిపిస్తుంది. వస్తే బాగుంటాయి అనిపిస్తుంది. కొత్తలు వస్తారు. అంతే. మరి అంటే మళ్ళీ ఒకవేళ దానం నాగేంద్ర పోటీ చేస్తే ఆయన గెలిస్తే గెలవడా? ఛాన్స్ లేదు. మరి ఎవరు వస్తారు అనిపిస్తుంది? కొత్తలు వచ్చిన వాళ్ళు వస్తారు. పార్టీ నుంచి అంటారా? కాంగ్రెస్ పార్టీ నుంచా లేకపోతే ఎవరైనా అభ్యర్థి రావాలంటారా? కాంగ్రెస్ కాకుండా వేరే కొత్త పార్టీలు. ఎందుకంటే ప్రభుత్వం చూసారు అంతే. ఎందుకంటే నేను పుట్టేది ఇప్పుడు 31 సంవత్సరం. అది చిన్నప్పటి చూస్తున్నా. అట్లా అని నాకు మా కేసు వచ్చినప్పుడు మంచిగా వెళ్ళిపోయింది. ఇల్లు ఇచ్చిండు, మా ఊర్లో జాగుంటే కట్టించిండు ఊర్లో నాకే అది. అట్లా అని మంచిగా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు బాగుందా? ఏమైనా అందుతున్నాయా? మంచిగానే ఉందా? ఏమేమి అందుతున్నాయి పథకాలు? ఏమేమి వస్తున్నాయి? ఫ్రీ బస్సు ఇంకేమైనా వస్తున్నాయి? బస్ ఫ్రీ ఉంది. అదే కాంగ్రెస్ వచ్చి నుంచి ఏం బేరం లేదు. కాంగ్రెస్ వచ్చే అప్పటికి ఏం బేరం లేదు, అది లేదు. ఏమో ఎప్పుడు వస్తేనే అట్లా అయిపోయింది.
అంతకుముందు బీఆర్ఎస్ బేరం మంచిది మంచిది డబుల్ బ్యాటరీ దొరికింది, ఆయన ఇచ్చింది, డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? ఆయన ఇచ్చింది ఎంత చాలు. ఆయన ఇంకా ఇప్పుడు రావాలి, ఇంకా మళ్ళీ ఇప్పుడు ఆయన వస్తే బాగుంటుంది. మంచి ఆయన రావాలి మంచిగా. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో తెలుసా? రాగిందడు ఉంది, దానం నాగేందర్. ఆయన బాగా చేస్తాడా పనులు మంచిగా చేస్తాం. ఏం చేశాడు ఇక్కడ? ఆయన వచ్చిన 2 సంవత్సరాలు అయింది వచ్చి. ఇలా అప్పుడుకి ఈమె సార్ దగ్గర ఉంటాయి, ఇప్పుడు వెళ్ళిపోయింది, అందుకే ఈడ వచ్చేసి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఏం చేయలేదా? ఇంకా చేయలేదు. మంచినే ఇప్పుడప్పుడు మంచి చేసిపోతే ఇప్పుడప్పుడు కాదు. మీరు ఎవరు కోటేస్తారు? ఇప్పుడు ఏం చెప్పాలమ్మా, అంటే మొత్తం దొంగతో చేస్తాం. ఏం ఎవరు పని చేస్తే వాళ్ళకి వేస్తారు. అన్న మంచి చూస్తే ఆయనకి వేస్తాం. అట్లనే ఆ కోసమే ఎవరు మంచి చూస్తే ఆయనకి వేస్తాం. విజయారెడ్డి తెలుసా? విజయరెడ్డి జనారెడ్డి బిడ్డ, ఆమె మంచి, ఆమె మంచిదేనా? ఆమె మంచిది. జనార్దన్ రెడ్డి గారు చేశారా మంచిగా పనులు? ఆయననే మాకు ఇల్లు కట్టిపించింది, ఆయననే ఇప్పించారు. పట్టలు విట్టలు ఆయనది ఇచ్చింది జనారెడ్డి. ఆయన మంచి ఆయననే పోయింది, ఆయన చచ్చిపోయింది. ఉన్నప్పుడు బాగుండేది కదా బాగా. ఆయన వచ్చిన తర్వాత ఏమీ లేదు, అప్పటి నుంచి ఏమీ లేదు. అప్పటి నుంచి ఇంకేం లేదు. మరి వాళ్ళ పిల్లలు బాగా చేయట్లేదు ఇప్పుడు విజయారెడ్డి కానీ? ఏమో నాకు ఎరకాలేదు అక్క, అంతగా తెలీదా? తెలియదు. అదే సార్. మీరెక్కడి నుంచి అమ్మా? रात रात आते हैं। कहाँ से हो आप? हम यहाँ के हैदराबाद के। अच्छा, हाँ, तो तेलुगु क्यों नहीं बात कर रहे हो आप? तेलुगु में नहीं आता हमारे को, क्यों? नहीं आता, पहले से ही नहीं आता। अच्छा, हाँ, उनके यहाँ से मतलब उनको आपका मम्मी पापा कहाँ से? यहाँ से ही खरताबाद से हैदराबाद से ही रहते। अच्छा, हम लोग का यहाँ से नहीं आते, यहाँ ही रहते हम लोग का। यही बिजनेस यही बिजनेस चलता, फूल का ही कारोबार करते हैं। अच्छा है पूरा फूल का कारोबार, बताओ थोड़ा बहुत चलता हमारे को, उतना भी नहीं चलता हमारा कारोबार। अच्छा, नौकरियाँ नहीं, कुछ भी नहीं हमारे को, वही चलता खाली फूल का ही कारोबार है। गवर्नमेंट अभी काम कैसा चल रहा है कांग्रेस का? गवर्नमेंट का उतना कुछ भी नहीं मिल रहा माँ, जिनको मिलना है उनको ही मिल रहा माँ, गरीब को तो नहीं है, गरीब को कुछ भी नहीं है। वो केसीआर था, वो तो बहुत बोलते चलता था हमारा कारोबार, वो अच्छा चलता था। अब वही कारोबार नहीं है, बिजनेस आगे से पीछे सामने नहीं आ रहा बिजनेस। आओ हम लोग वहाँ ही रह रहे हम लोग, आगे तो नहीं आ रहा। कांग्रेस आया, कुछ भी नहीं हो रहा, समझ में नहीं आ रहा हमारे को। बसेस मिला है ना, फ्री बसेस? फ्री मिला माँ, वो क्या फायदा? आप यूज नहीं करते? नहीं करता। नहीं करते? अच्छा, हाँ, उतना ही हमें खाते। खैरताबाद में कैसा है काम? मतलब इधर एमएलए दानम नागेंद्र अच्छा करता है काम? नागेंद्र अच्छा है ना, अच्छे अन्ना, नागेंद्र अन्ना अच्छा है, करता सबको करता, देख रहा सबको देखता हूँ। पता है अभी बाई इलेक्शंस आने वाला है इधर, आए तो भी अच्छा है ना, रिजाइन कर देगा। अच्छा है करना। हाँ, करे तो वही आना माँ, केसीआर वही आना है? नहीं केसीआर आना, अच्छा, केसीआर आना है। वीडियो था बिहारत आना, अच्छा, वो अच्छा करती वो अच्छा करे उन लोग। शादी मुबारक के पैसे दिया, वो दिए बच्चों को, बिजनेस आगे बढ़ाए, गरीबों को देखा उन, अब बूढ़ियों को भी देखा, पेंशन बढ़ाया उन, 2000 पर पेंशन बढ़ाया, पहले 500 रुपये था, पेंशन 2000 रुपये बढ़ाया गरीब। अब हम लोगों को जरा क्या बोले, देख तो बोल के फिर बोले तो पर आधे को आया डबल बेडरूम, आधे को नहीं आया, फिर भी आधे जनों को नहीं आया, गरीब लोगों को फिर भी नहीं आया, सब लोगों को आया पर हमारे को नहीं आया। वो केसीआर था बोल के अच्छा था माँ, वो अच्छा करता है। अच्छा करे।